ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో, చూసి ఆనందిస్తుంటాను. అక్కడ ఉండిపోతే మాకు మీలాంటి ఆనిముత్యం దొరుకుతుందా ఇప్పుడు? సరే, నాగేశ్వరరావు గారు అన్నారు, అందరికీ ఈమె పాడింది, ఈమె హీరోయిన్ అన్నారు. బట్ ఘంటసాల గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ లో ఎక్కువ పాటలు పాడారు మీరు. చాలా. బాలు గారితో ఎలా ఉంటుందమ్మా వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు. శ్రీరస్తు శుభమస్తు అయితే ఏ పెళ్లిలో అయినా ఆ పాట ఉండాల్సిందే. అంతే. నేను పాడినాను. మరి లోపలికి తీసుకెళ్ళిపోకు. ఏ దొంగ. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద ఇలా ఎవరు చూడరు, ఆడియన్స్ ఇదే చూడటం నాకు తెలిసి. అమ్మో, మీరు ఇన్ని సంవత్సరాలు పాటలు పాడి పాడి బిజీగా ఉండి తెలియలేదు, కానీ మీలో చాలా చమత్కారం ఉంది. చమత్కారాలు చాలా ఉంటాయి. నన్ను ఉంచేసుకోండి. నువ్వెందుకు దండుకున్నావు? పైసలు కావాలి. అందరూ ఇలా నమ్ముకోలే. ఇంటర్వ్యూ వింటున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎంతో మంది సింగర్స్ ని కూడా మీ అందరికి మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎందరో మహానుభావులు ముందుగా మా అందరికీ మా వందనాలు. ఎందుకంటే చెన్నై వచ్చినప్పుడల్లా తెలియని ఒక పులకింత నా బాడీ అంతా ఉంటుంది. అది ఎందుకో తెలియదు నాకు. ఎందుకంటే 100 సంవత్సరాల సినిమా జీవితంలో దాదాపు 70-80 సంవత్సరాల సినిమా జీవితాన్ని ఆస్వాదించి మనందరికి ఎంతో వినోదాన్ని ఇచ్చిన గొప్ప గొప్ప మహానుభావులంతా ఈ భూమి మీదే ఉన్నారు. భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, భూమిని ఒడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మనం అందరినీ పరిచయం చేసాం. బట్ అదే కోవలో ఇప్పుడు లెజెండరీ సింగర్స్ కోవకు వచ్చిందనమాట. ఎంతోమంది సింగర్స్ని కూడా మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. దానిలో భాగంగా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెజెండరీ సింగర్ పి సుశీలమ్మ. పి సుశీలమ్మ అనగానే అసలు ఎక్కడ లేని అదంతా ఎనర్జీ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆమె పాటలు వింటూనే పెరిగిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు అండ్ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అమ్మని అడిగి ఈ 60 ఏళ్ళ ప్రస్థానం గురించి ఆమె మాటలను తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో. ఓకే. చాలా నేను భయపడుతుంటాను ఆ గుహల్లో వాటిలో వెళ్ళిపోతుంటే. చూసి ఆనందిస్తుంటారు ప్రజలు. అందుకే అందరిని చూపించాలి. చాలా బాగుంది అది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా. మీరు అది నచ్చి ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవలతో నో. విడిపోయింది ఆ వయసు అంతా. ఓకే. అప్పుడు ఆడుతూ పాడుతూ. అప్పుడు ఇలానే ఉండేవాళ్ళంట. చాలా మంది చెప్పారు నాకు, సుశీలమ్మ ఉంటే ఎక్కడుంటే అక్కడ ఆనందం, అవును, నవ్వులు, ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయని చెప్పేవాళ్ళమ్మా. తెలియలేదు నాకు. ఏదో పాటలో అంతలా ఉండిపోవడం నుంచి పాట తప్ప ఏం కనపడేది కదా నాకు. ఎప్పుడు రికార్డింగ్ స్టూడియోలోనే జీవితం సరిపోయింది కదా. ఎక్కువ రాత్రి పగలు, రాత్రి స్టార్ట్ చేస్తే పొద్దున అవుతుంది, తెల్లవారిపోతుంది. అబ్బా. అంటే అప్పుడు అలాగా బాగా నాబందం చేసేవాడు అనమాట. డబ్బుల కోసం కాకుండా వర్క్ చేయాలని. తర్వాత ఏదో ఇస్తారనుకుంటే 200-300 అది పట్టుకొని పోతాం ఇంటికి. అవన్నీ తమాషా అయిన రోజులన్నీ. అంతే అంతే. ఆ రోజులు రావమ్మా అసలుకి.
ఆ రోజులు రావు, ఇలాంటి సింగర్స్ మళ్ళీ పుట్టరు కూడా. మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక మాట, ఆ రోజుల్లో పొద్దున పోతే నైట్ ఇంటికి వస్తాం, నైట్ ఇంటికి పోతే పొద్దున ఇంటికి వస్తాం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి. అవునవును. ఇప్పుడంతా అలా కాదు కదా, టైం ఇచ్చారంటే 1 అవరా టక పాడేసి వెళ్ళిపోవటమే, అట్లా అయిపోయింది. ఇప్పుడు హిందీలో నేను పాడాను, నేను మాత్రం పాడి వచ్చేసాను. కిషోర్ తర్వాత పాడారు ఆయన, ఉమ్, కిషోర్ కుమార్ అవును. హిందీ. ఉమ్, తెలుగులో ఆయన రాజు సీతారాం అవన్నీ బాంబేలోనే షూటింగ్ చేశారు వాళ్ళు. అది రికార్డింగ్ అంతా పప్పీ లహరి మ్యూజిక్, అది పద్మాలయ స్టూడియోస్ వాళ్ళు ధైర్యం చేసి నా చేతి పాడించారు హిందీ. తర్వాత ఇప్పుడు అందరూ మీరు వచ్చేయండి వచ్చేయండి హిందీకి, మీకు ఎందుకండి లతాజీ ఆషాజీ అందరూ ఉన్నారు, నేను చెన్నైలో ఉంటాను. నయాదౌర్ తమిళ్లో డబ్బింగ్, నేను సౌందరరాజన్ గారు బాంబే వెళ్ళి పాడాం. ఓకే. ఇక్కడేదో రికార్డింగ్ లేనట్టు అక్కడ తీసుకెళ్ళి పాడించారు. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నన్ను సైన్ చేయమంటాడు, అక్కడే ఉండిపోమని. అది ఉమ్. అక్కడ ఉండిపోతే మాకు మీలాంటి ఆనిముత్యం దొరుకుతుందా ఇప్పుడు? దేవుడు ఉన్నాడు కదా, పిలక పట్టుకొని తీసుకొస్తాడు ఇక్కడికి. ఆయనే ఇదంతా నడిపిస్తున్నది ఆ భగవంతుడు, మనకు తెలియదు. ఉమ్. అందుకే ఎక్కువ నీ ఉండేది ఆ కొండపై పాడాడు. ఎక్కువ దేవుణ్ణి బాగా నమ్ముతారు కదమ్మా. మరి చిన్న వయసు ఇష్టం వచ్చినట్టు పాడాను, ఇప్పుడు గొంతు అనలేను. అంటే 60 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, దాదాపు 70,000 పాటలు, అంటే సంవత్సరానికి 12,000 పైగా పాటలు పాడారు. గొంతుకు ఎప్పుడు కూడా అలసట అనిపించలేదమ్మా? అంటే కసితో పాడారా? సుశీల గారు అంటే నిలబడాలి ఇండస్ట్రీలో, నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పంతంతో పాడారు అప్పుడు. అందుకే మీకు ఒప్పుకున్నాను. ఎందుకంటే వయసు అవుతున్న కొద్ది మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అవును. నేను చూడను అంటుంటాను, అలా అయిపోతుంది. ఆ వయసుకి తగినట్టుగా ఏదో అంత వయసు చెప్పుకోలేను, కొద్ది వయసు చెప్పాను అంతే. ఎండ్లో ఫుల్ వయసు పేపర్లో వేస్తారు. అవును. నాకు మాత్రం విగ్రహాలు కట్టకండి అని చెప్పుకుంటున్నాను. ఈ మాట మాత్రం డెఫినెట్గా మీరు రిలీజ్ చేయాలి. నాకు ఇష్టం లేదండి విగ్రహాలు. మనసులో ఉండిపోతారు అందరూ. ఇప్పుడు అందరూ లేని వాళ్ళందరూ మన మనసులోనే ఉన్నారు. జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? అలా అప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు అండి మాలేస్తున్నావా, అది లేదు. ఏదో కట్టాలి కాబట్టి కడుతున్నాం అంతే. నేను నిజంగానే చెప్తున్నాను అదే. ఆయన గురించి మాట్లాడటం అలాంటివైనా వస్తే చక్కగా మాట్లాడాలి. ఒకసారి నాగేశ్వరరావు గారు అన్నారు, ఆయన కడియం ఇస్తూ నాకు, నేను 35 మంది హీరోయిన్లతో యాక్ట్ చేశాను, అందరికీ ఈమె పాడింది, ఈమె హీరోయిన్ అన్నారు. తను చూపెట్టి నేనే హీరోయిన్ ఆయనకి. అంతే కదా మరి. ఇది ఎవరికి తట్టలేదు. చాలా చాలా అదంతా ఒక పెద్ద ప్రపంచం అండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ, చాలా ఉన్నారు. ఇంకా మర్చిపోతే గప్పుడు మర్చిపోతాం. బట్ మీ టైంలో హీరోలకి హీరోయిన్లకి ఎంత స్టేటస్ ఉంటుందో సింగర్స్కి కూడా అదే స్టేటస్ ఉంటుంది. అంతగా గౌరవిస్తారు, అంతగా అభిమానిస్తారు మిమ్మల్ని. హీరోలు కూడా మిమ్మల్ని ఈక్వల్గా చూస్తారు. నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారి టైంలో. అవునండి, వాళ్ళు దగ్గరుండే రికార్డ్ చేయించుకునేవారు. అన్నపూర్ణ పిక్చర్స్లో అన్నీ ఆయన వచ్చేవారు. అంటే వస్తే నేను పాడలేను అనుకోండి, వణుకు. నాగేశ్వరరావు గారు వస్తే, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కానీ ఇటు శివాజీ గణేషన్ గారు, ఎంజి రామచంద్రన్ గారు, అవన్నీ వాళ్ళు వస్తే నోరు పెగలదు. వాళ్ళకేమో చూడాలని, ఎలా పాడుతున్నారో అని చాలా పోటాపోటీగా పాడించారులేండి పాటలు. వాళ్ళకి ఇష్టమైన పాటలు అయితే వాళ్ళు ఉండి కూడా పాడించుకొని తీసుకునేవారు. అందుకే ఆ పాటలన్నీ హైలైట్. బట్ సుశీలమ్మ అంటే ఒక సాంగ్ పాడిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకోలేదు నా జీవితంలో అంటే ఏ పాట చెప్తారు మీరు? నాకే తెలియదు, ప్రజలు చెప్పాలి. అంటే మీకు అనిపించుంటది కదా ఆ వయసులో. అప్పుడేమీ అనిపించదండి. ఈ పాటతో పాట అంతే. ఏదో జరిగింది, పెళ్లి చేసా అంతా అయిపోయింది, ఏదేమి చేయాలో అన్నీ భగవంతుడు సెటప్ చేశాడు.
ఏ బడిద వద్దు, ఏ బరువు దానికి వద్దు అన్నప్పుడు అన్నీ తీసేశారు. అన్నీ దేవుడే సెర్చ్ చేసినప్పుడు ఇంకా నాకేంటి భయం. ఆయన అన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉందాం. బట్ ఒక సాంగ్ అయితే ఉంటుంది కదా, మీకు బ్రేక్ వచ్చి లైఫ్లో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు అనేది ఒక పాట ఉంటుంది కదా ఎవరికైనా, ఒక సినిమానో ఒక పాటో, ఇంకా అసలు ఇంకా లైఫ్లో వెనక్కి తిరిగి అలా చూడలేదు. చేయలేదండి. పల్లెటూరు నుంచి వచ్చినట్టు వచ్చాను, ఇప్పుడు కూడా లేదు. బాధలు అవన్నీ పాడేవాడికి సాధారణంగా ఉండకూడదు. హ్యాపీ మూడ్గా. సంగీతం అంటే ఏంటి? ఎవరు చాలాసేపు మాట్లాడుతుంటారు, ఎవరైనా వచ్చి ఒక పాట పాడితే రిలీఫ్గా. అలాంటి దాంట్లో మా నాన్నగారు ఎక్కువ దానికి ప్రోద్బలం ఇచ్చారు. దాంతో వారి కోరిక నెరవేర్చారు నేను, అంతే. నెరవేర్చడం కాదు, 10 తరాలు చెప్పుకునేంతగా నెరవేర్చారు. అది దేవుడు చేయాలి. 10 తరాలు చెప్పుకునేటట్టు దేవుడు చేసేసారు. దేనికి నేను పొంగను అన్నీ దేవుడికే అర్పితం. అది భగవంతుడు ఫస్ట్ నుంచి ఉందమ్మా. అంతే, ఎప్పుడు అంతే. ఊరికే ఎవరైనా ఏదైనా అంటే మాత్రం గుడ్లోంచి నీళ్ళు ఇలా వచ్చేస్తాయి. ఎవరు అంచేదేమో ఎవరు నా దగ్గర రాలేదు. చాలా సెన్సిటివ్ అనమాట మీరైతే. ఊరికనే సున్నితమైన మనసు. చాలా 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 అందరూ ఏమిటో. ఇంకా సుశీల నుంచి సుశీల అమ్మకు వచ్చాను, సుశీల అమ్మమ్మకు వస్తానేమో మరి తెలియలేదు. అంత గౌరవం అయిపోతుంది. నాకు భయంగా ఉంది. పెరుగుతున్న కొద్దీ అణుకువ ఎక్కువ అయిపోతుంది. అది మనిషికి అణుకువ ఉంటేనే రాణించగలడు. అంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు కదమ్మా. ఒక్క పాట పాడి అంటే ఇహిహిహి అయిపోతుంది. అమ్మో, మీరు ఇన్ని సంవత్సరాలు పాటలు పాడి బిజీగా ఉండి తెలియలేదు, కానీ మీలో చాలా చమత్కారం ఉంది. చమత్కారాలు చాలా ఉన్నాయి అని చూస్తుంటాం కదా. వయసు వస్తున్న కొద్దీ చమత్కారం స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఏం పని ఉండదు వాళ్ళకి పాడటానికి. అంచేత ఇలాంటివన్నీ వస్తుంటాయి. పాడటానికి టైం ఉండటం పక్కన పెడితే, మీరు పాడిన పాటలని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాడేవాళ్ళమే కదా ఇప్పుడు వచ్చే సింగర్స్ అందరూ కూడా. అమ్మ సుశీలమ్మలాగా పాడాలి, సుశీలమ్మలాగా టోన్ మార్చాలి, సుశీలమ్మలాగా గమకాలు పాడాలి అనుకుంటాం కదా. శైలజ గారు ఒకటి అన్నారు, అందరూ సుశీల్లా పాడతాను, సుశీల్లా పాడుతుంది అంటారు, కానీ ఎవరు పాడలేరు. స్టేజ్ మీద చెప్పింది ఆవిడ వాయిస్లో ఒక రకమైన ఒక స్వీట్నెస్ ఉంది, అది ఎవరు పాడలేరు అనేది ఒక సభలో చెప్పేసింది ఆవిడ స్టేజ్ మీద. స్వరాభిషేకం, పాడుతా తీగ, అలాంటివి ఏదో పాడినారు. వాస్తవం కదా, అవును చెప్పింది నిజమే. ఏమో నాకు తెలీదు, అందరూ పాడుతున్నారు. ఓహో, అందరం పాడతాం, బట్ సుశీలమ్మలాగా పాడలేదు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే పాడతారు, చాలా బాగా పాడతారండి. అంటే ఎక్కడెక్కడ నొక్కాలో ఆ భావానికి తగినట్టుగా ఆ పిల్లలకి 3 ఏళ్ళు పిల్ల వచ్చి పాడుతుంటే మెచ్చుకోవాలండి. చాలా బాగా పాడేవు తల్లి అని. ఇప్పటి నుంచి కూర్చోబెట్టి ఊరికే లాగుతుంటే ఎందుకు వచ్చింది బాధ, బాబోయ్ పారిపోతారు. చిన్నప్పుడు నేను కూడా చేశాను. మా నాన్న చదువు చెప్పిద్దామని ఎంతో ట్రై చేశారు, అన్నిట్లుంటే ఎస్కేప్ అయిపోయాను. పక్కనే ఉండేది ఇల్లు, ఆ గోడ దూకేసి వచ్చేసేవాళ్ళం. అట్లాగా అలా వచ్చి స్కూల్లో చేరితే అక్కడ వాడు పంపించేశారు, ఇది చూసి కాపీ కొడుతోంది, దీన్ని పంపించండి ఇంటికి అని. పెద్ద టౌన్ కాదు కదా విజయనగరం. అవును, కానీ చాలా మంచి విజయనగరం. విద్యలు తల్లి ఆవిడ, అందరినీ పట్టుకొచ్చింది పైకి. అది సరస్వతి పుత్రులంతా అక్కడి నుంచి వచ్చారు. అంతమంది, సాలూరు రాజేశ్వరరావు గారు, మరి వెంపటి చిన్న సత్యం గారు, డోలక్ సత్యం అంటారు, ఎంత మంచి మ్యూజిక్ ఇస్తారు ఆయన. అవును, షనై చేసి ఆయన అన్నారు, మీ అక్కయ్య గారి పెళ్ళికి నేను నాదస్వరం వాయించానమ్మా అన్నాడు. ఆయన నాకు తెలియదు అది. అలాంటి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా పేర్లు వచ్చాయి. ఘంటసాల గారు చూడండి, మరి అవును, మర్చిపోగలరా? 100 years చేస్తున్నారు. నిజంగా ఉండవలసిన మనిషి ఆయన. ఎవరు పాడుతున్నారు, పాడిన వాళ్ళు చాలా బాగుందండి, గాడ్ బ్లెస్ అనడం తప్ప అంతకంటే మనకి కింద లోపలికి వెళ్ళకూడదు.
ఇక వాళ్ళ చేతనైంది పాడారు చెడపకుండా. అందుకు నేనే ఘంటసాలలా పాడతాను అనకుండా నేనే సుశీల్లాగా పాడతాను. నేను చిన్నప్పుడు జిక్కి గారిది, లీల గారివి పాడుకునేదాన్ని. మీరే మరి సినిమా ఫీల్డ్కి రాకముందు ఏదైనా పాట పాడాలంటే జిక్కి గారిదా, లేకపోతే ఏడు కొండలవా, ఆవిడ లీల గారికి పాడింది. ఓకే. వెంకటరమణ తప్పు చేయక నీవు నిదురపోరా రామి అని రామారావు గారు ఇంకా గుర్తుండిపోయింది చూడండి. ఎప్పుడు పిక్చర్ అది ఫస్ట్ పడతాయి అవి పోవండి. ఎస్పి శైలజ గారు నిజంగా చాలా మంచి డే వన్ నుంచి కూడా అమ్మా మీకంటూ ఒక యూనిక్ స్టైల్ అనేది మెయింటైన్ చేశారు దేవుడు కదా. నాకే తెలియకుండా. అది ఎలా మీరంతా మీరు అనుకుంటే వచ్చిందా నేను లేకపోతే? చెప్పలేను అలాగా, ఆ టైంలో వస్తుంది, నాకు తెలియదు అది. ఇంకా పెండేల గారు అయితే పొద్దున్న సాయంత్రం దాకా పాడుతూనే ఉంటారు. ఆయన అమ్మ నా సంగతి తెలీదు, నువ్వు స్వరం రాసుకొని పాడు అన్నారు. సంగతి స్వరం రాసుకొని కరెక్ట్గా వచ్చేసేది. ఆయన పాడితే అర్థమయ్యేది కదా నాకు. ఆయన నాకు గురువు. భిక్ష పెట్టింది ఘంటసాల గారు. Okay. అన్నీ ఆయనతోటే మా ఊర్లో చదివి, ఒకే ఊర్లో కాలేజీలో చదివి మేము ఆయనతో అన్ని వేల పాటలు. బట్ ఘంటసాల గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ లో ఎక్కువ పాటలు పాడారు మీరు. చాలా తక్కువ. అది ఎక్కడంటే ఘంటసాల గారితో పాడుతూ వచ్చేటప్పుడు కోదండపణి గారు, సుశీల్ గారు చూడండి ఒక మంచి అబ్బాయి కుర్రాడిని తీసుకొచ్చాను, చాలా బాగా పాడతాడు పాడించి వినిపించారు. అలాంటి అబ్బాయి నాకంటే ముందున్నాడు పాటల్లో. ఏది కావస్తే అది చేస్తాం, మిమిక్రీ చేస్తారు, రామలింగయ్య గారు చేస్తారు. సాకలాడు పాట కూడా పాడాం కదా ఇద్దరు. అవును. వచ్చాలే వస్తావు ఎలా పాడాడు ఆయన మహానుభావుడు. ఇస్తావా చాలా గ్రేట్. ఘంటసాల గారు పోయినప్పుడు మాకెవరికి తెలియలేదు. ఈయన పోయేటప్పటికి మాకు ఎందుకు ఎవరు లేరు, ఎవరు పడినా యాక్సెప్ట్ చేయలేమండి. అన్ని రకాలు పాడాడండి. మీకు గుర్తుందా ఇప్పటికి ముత్యాలు వస్తావా పాట మీ లైన్స్? ఇప్పుడు పాడాను కదా. ముత్యాలు ఆయన పాడినట్టు పాడుకుంటప్పుడు నేను ఎక్కడ పోనా? మీ లైన్ గుర్తుందా? నేను మామూలుగానే పాడాను, అతనిలాగే నేను కొంచెం కాంపిటేషన్. అది ఏదో చేస్తుంటాడు, దానికి తగ్గట్టుగా మనం పాడుతుంటాం. అంటే నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడు ఆర్టిస్టులకి అందరికి. బాలు గారితో ఎలా ఉంటుందమ్మా వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మీ ఇద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్. చక్రవర్తి వేల పాటలు పాడారు మీరు బాలు గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు? గుర్తుండిపోయే సన్నివేశం రికార్డింగ్. గుర్తుండిపోయే మేము ఇద్దరు అమెరికా వెళ్ళాము. ఇప్పుడు కుర్రాడు, ఆ ప్రొడ్యూసర్లేమో వద్దు అంటారు. ఇంకా ఇలా బాగా సరిగ్గా ఉండదు. నేనే మాట్లాడాను, నాకేంటి వింటున్న మాటలు అవి అంతే. తర్వాత ఫస్ట్ 74 78 గుర్తులేదు. ఆఖరికి ఏమంటాడో లతాతో కూడా పాడి అక్కడిగా ఇంగ్లీష్ పాటలు పాడి నెంబర్ 1 అనిపించుకున్నా ఒక గాయకుడు ఆయన. అంతలాగా దేవుడు కుళ్ళుకున్నాడేమో మంచి గాయకులు అయిపోతాడు అని. నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరు లేరు ఇప్పుడు పాడటానికి. మెయిల్ వాయిస్ ఉన్నారు, వాళ్ళ కోసం దాన్ని నేను చెప్పలేదు. వాళ్ళని ఏమి అనుకోవద్దని చెప్పు, నమస్తే వాళ్ళకి. ఆయనలాగా పాడడానికి ట్రై చేస్తున్నారు నిజమే, కానీ దేవుడిచ్చిన వరం ఒకటి ఉంటుంది కదా. బాలుగారు చనిపోయినప్పుడు చూడ్డానికి కూడా వెళ్ళలేదు నేను, రానిలేదు. మీకు వయసు అయిపోయింది, మీరు రావద్దు, కరోనా. ఎంత కర్మ చూడండి ఎలాంటిది. నిజంగా టీవీల్లో చూసి ఏడ్చాం అంతే. ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో మీరే ఎక్కువగా ఉన్నారని నేను విన్నాను అప్పుడు. ఎందుకంటే చెన్నైలోనే ఉంటున్నారు కదా మీరు. అసలు ఏం లేదు, చీకటి అయిపోయిందండి, చీకటి అయిపోయింది. సినిమా లోకం అంత పైకి తీసుకొచ్చాడు. డబ్బింగ్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, పాడడం ఏంటి, పాట అండి, మాటలండి. డైరెక్షన్ చేస్తే తల ఉంటే చేస్తారు, అది నిజమే. దానికి తగినట్టుగా, ఆ క్యారెక్టర్కి తగినట్టుగా పాడడం చాలా గొప్ప వరం అండి. బట్ నిజంగా మీరు అన్నట్లుగా సాంగ్స్ డబ్బింగ్, పాట పాడిన వాళ్ళు ఎప్పుడు సున్నితంగా ఉంటుంది వాయిస్. డబ్బింగ్ చెప్పాలంటే అరవాలి. శైలజ గొంతుగా నా గొంతుకు దగ్గరగా ఉంటుంది. కొన్ని పాటలు వేస్తున్నారు. అవును, యూట్యూబ్లో నా లిస్టులో వాళ్ళ పేర్లు కూడా వేసేస్తుంటారు.
నేను పోలుస్తాను. చాలా పాపం ఆ పిల్ల చాలా బాగా అన్నీ ఇచ్చాడు దేవుడు కదా. పి సుశీల, జానకి ఇండస్ట్రీని కనుసైగలతో శాసించారు అనేది వాస్తవం. జానకి గారు జానకి గారు అయ్యో ఇద్దరి మధ్య తగ్గ పోరు కూడా నడిచేది పాటల విషయంలో. అబ్బా చాలా ఎలా ఎలా దున్నుకొని వచ్చారు మీ ఇద్దరు? గ్రేట్ అండి. ఆవిడ జానకి గారు కూడా ఆవిడ ఒక టైప్ ఆఫ్ వాయిస్ మంచి కంట్రోల్డ్గా పెడుతుంది. ఆవిడ కదలదు నదలదు, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నేనే పక్కనే ఉంటాను, నేను బర్రబర్రలాగా ఇలా మాట్లాడుతుంటా. ఆవిడ స్టడీగా చాలా కష్టం అండి, తపస్సు చేసి ఉంటుంది ఆవిడ పోయిన ఎన్ని జన్మల కిందో. ఓకే, అలాంటి వాయిస్ ఆవిడకి తగిన పాటలు ఆవిడ పాడతారు, ఎందుకు పాడరు? ఇస్తే అలవాటు అయిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి గారు మాకు అలవాటు అయిపోయారు. చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాను వరలక్ష్మి గారికి. ఆవిడలో ఎవరు పాడలేరని ఆవిడ పాట కూడా పాడేదాన్ని. భానుమతి గారి పాట కూడా పాడేదాన్ని. ఆవిడ మల్లీశ్వర్లో పాడారు, ఆ పాటని నేను పాడుతుండేదాన్ని. నేనును జానకి గారు వేరే ఏదో దేశాన్ని తీసుకెళ్ళాడు, బయట దేశం, సాధక పరవై గ్రూపు. బోరున వర్షం పడిపోతుంది, ఎలాగ తెలియదు, అవుట్డోర్. మాకు ఉండడానికి మాత్రం స్టేజ్ ఉంది. ఇద్దరు వెళ్ళాం, ఏదో బెహరీనో ఏదో అనుకుంటాను. అక్కడ పాడిందండి అవ్వ పాట, ముసలమ్మ పాట, కుర్రాడి పాట, దంచి పారేసింది. అబ్బా, అందరూ అలా ఉండిపోయారు. సుశీల్ని మర్చిపోయారు కొంతసేపు. అంటే ఆడియన్స్కి ఏంటంటే వెరైటీస్ కావాలండి. ఎంతసేపు ఏడుస్తూ మాత అనుకుంటూ కూర్చుంటే ఎల్లెళ్ళు అంటారు. మా ఇజనార్ భాష చెప్పాను, ఎల్లెళ్ళు అని. ప్రాక్టీస్ చేసేవాళ్ళమ్మా ఏమన్నా అన్ని వాయిస్లు మారటానికి, లేకపోతే అలవోకగా వచ్చేసాయా? ఆవిడ మరేమో అది నాకు తెలియదు. స్టేజ్ మీద వచ్చేటప్పటికి చాలా ఖచ్చితంగా మీకు ఏ విషయం వెరైటీలో కావాలి చెప్పండి. మగవాడి పాట ఎవరండి పాడతారు? ఆ చిన్న పిల్లల పాట ఎవరు పాడగలరు? ఎవరు పాడలేరండి, అంత గ్రేట్ వాయిస్. ఇప్పుడు ఎక్కడో కూర్చుంది ఆవిడ, బయటికి రాదు. ఎవరు సింగర్స్ లేరు, రావాలి. బట్ ఎప్పుడైనా కాంపిటీషన్ అనుకున్నారా మీరు అన్ని రకాల వాయిస్ చేంజ్ చేస్తుంటే? నేను అలా అనుకుంటే పాడనే పాడను. ఎవరిది వాళ్ళదండి. అది అప్పుడు మేము ఉండేటప్పుడు అందరూ స్నేహంగానే ఉండేవాడు. అంటే ఒకరికి కూడా బాతాకానీలు అవన్నీ కాకుండా ఎక్కడైనా కలిస్తే మాట్లాడుకుంటాం. ఫస్ట్ నుంచి కూడా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే మామూలుగా? ఇద్దరి మధ్య స్నేహం బాగుంటుంది చాలా చాలా బాగుంది. సింగర్స్ పిఠాపురం నాగేశ్వరరావు గారు ఉండేవారండి, మాధవపెద్ది సత్యం గారు, వాళ్ళందరూ మర్చిపోయారు. ఏదంటే విగ్రహం అంటారు. ఎక్కడ? పిఠాపురం నాగేశ్వరరావు గారు మాతో కచేరీ చేసేవారు. అయినా నేను కూడా బరంపురం దాకా వెళ్ళాం. ఈయన ట్రూప్లో చేరాను. వేణుగారు ట్రూప్లో వాళ్ళ ఆవిడ పార్టీ, అక్కడ పాడేవాళ్ళం మేమందరం. ఆయనతో కచేరీలకు వెళ్ళాను. బరంపురం, జగన్నాథపురం అవన్నీ అప్పుడు అటు చూశాను. మాది విజయనగరమే కదా, ఇజానారా వెళ్ళిపోచ్చానంటే చచ్చాను మార్చుకోలేక. మెడ్రాస్ వచ్చిన కొత్తలో ఇటు తెలుగు లేదు, అటు తమిళం లేదు. బట్ ఈరోజు తమిళ ప్రజలే మిమ్మల్ని దేవతలాగా భావించే స్థాయికి వచ్చేసారు కదమ్మా. అందరూ లైక్ చేశారు అది. మరి వేణు గారు పాట చెప్పడంటే హార్మోనియం మీద వాయించేసి పాడండి అంటారు. బాలు అంటాడు, ఏంటంటే అలా చేస్తే ఎలా పాడతాము, నోరిపి చెప్పండి. అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి కడుక్కు ఎప్పుడు వెతలపాకు, అప్పుడు వచ్చి నవ్వుకుంటూ ఒక్కొక్క లైన్కి సంగతులు, ఒక్కొక్క లైన్కి సంగతి అలా ఉండదు. ప్రణయ వీధిలో ప్రశాంతి నిశిలో వయ్యారి పిలిచింది ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో
వయ్యారు పిలిచింది ఒకసారి ఆగుమా కృష్ణ. ఇలా సంగతే అదే అలా ఉంటే సంగతులు మీకు అప్పుడు. ఇప్పుడు అంతా ట్రాక్స్ వచ్చాయి కానీ. ఒకసారి ఆగు, అక్కడ ఆగేది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళుగా చేసేవారు బట్ ఇలాంటివన్నీ చెప్పకుండా పాడండి అంటే ఎలా పాడతాం? బట్ చాలా కష్టమైన రోజులు కదమ్మా అవంతా. ఆ? అయ్యో ఏదైనా sound రాజేశ్వరరావు గారు, వచ్చినా మళ్ళీ start మహానుభావుడు చేయాలి. రాజేశ్వరరావు గారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారంటున్నారు. లేదు మాస్టర్, మీరు చెప్పింది నేను పాడాను. అది తిప్పడమే గొంతుగా. ఎలా పాడానో ఎలా నేర్పారో కూడా నాకు తెలియలేదు. ఓకే మోహిని భస్మాసురం ఓకే. ఆ పాటలు వేసుకుని వినండి కావస్తే. మరి లేవరు. బట్ నిజంగా మహానుభావుడు. ఈ మెలోడీస్ నుంచి ఇంకొక స్టెప్ ఎక్కేసి మళ్ళీ కొత్త జోనర్కి వచ్చేసారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారిది ఒక ఎత్తు అయితే, తర్వాత వచ్చిన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున వెంకటేష్ గారిది ఇంకొంచెం అప్డేటెడ్ అయిపోయారు. మీరు కూడా అప్డేటెడ్ అయిపోయారు అప్పటికి. ఆ టైంకి ఇంకా వేరియేషన్ ఒక్కసారిగా చేంజెస్ చూసేసరికి ఏమనిపించింది? డైరెక్ట్ అంటే మొదట మరి ఎలా ఉండేది? అన్ని క్లాసికల్ సాంగ్సే. ఇప్పుడు ఎంఎల్ఎస్ కుమార్, ఎంఎస్ అమ్మ వాళ్ళందరూ యాక్టర్సే కదా. హొన్నప్ప బాగుతారు, అందరూ ఆ పేర్లే విని ఉండరు మీరు. అవును. ఇంత గొంతుకులు వాళ్ళు. అన్ని క్లాసికల్ సాంగ్స్. అక్కడి నుంచి తీసుకురావడానికి సౌందరరాజన్ ఘంటసాల గారు, అది మెల్లిగా లైట్ అయింది. ఇక బాగా వచ్చేసి ఇంకా గెంతులే. అట్లా మాత్రం ఇప్పుడు కూడా ఇది వేరియేషన్ వస్తుంది కొత్తది. అవును. ఇంకా అలలు ఒకదాని మీద ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అంచేత మనం వచ్చేసాం కాబట్టి ఆహాహా అనుకోకూడదు. వచ్చే వాళ్ళకు కూడా మనం వెల్కమ్ చెప్పాలి. బాగుంటే ఒకవేళ హిట్ అయితే అప్పుడు మనమే వెళ్తాం వాడు వెనకతలకి. అదే కొన్నాళ్ళు కష్టపడాలి. కలర్ సినిమా వచ్చిన తర్వాత మీకు ఇష్టమైన పాట ఏదమ్మా? కలర్ సినిమా వచ్చిన తర్వాత మీరు పాడిన పాట ఎప్పుడు వచ్చిందండి? నాకు తెలిసి నోట్ చేయలేదు. ఇది కలర్ సినిమా. ఇప్పుడు అహనా పెళ్ళి అంట అని పెట్టారు. కలర్ గారు తీసుకొచ్చారు కదా కలర్ సినిమా ఫస్ట్ ఇష్టం. కలర్లో చేశారు అహనా పెళ్ళంట. అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు లోకమెల్లగోలంట గెలిచిందండి. హీరోయిన్స్ నుంచి అండి నాకు పేరు వచ్చింది. నేను ఎప్పుడూ వాళ్ళని విడిగా చూడను. లేకపోతే త్యాగరాయ కీర్తనలాగే ఉంటాయి. త్యాగరాయ కీర్తనలు పాడుకుంటారు కదా బాలమురళి గారు వచ్చి. బాగుంటే అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ సినిమా పాటలు ఏమంటే ఈ ఆర్టిస్టులు రావడం మీద వాళ్ళని మనసులో పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా వాళ్ళు ప్రాణం పోస్తారండి. అంటే పాట పాడిన తర్వాత సాంగ్ షూట్ అవుతుందమ్మా, లేదా షూట్ అయిన తర్వాత సాంగ్ పాడతారా? ఎందుకంటే ఇద్దరిది ఒక సింగర్ వాయిస్ హీరోయిన్ కి అంత షింక్ అయ్యేలా ఉంటాయి మీ టైంలో. ఆ గమకాలు కానీ ఎక్కడ మిస్ అవ్వవు. అన్నపూర్ణ పిక్చర్స్ మధుసూదన్ రావు గారు బాగా చేశారండి. ఆయన రాజేశ్వరరావుని పట్టుకొని గట్టిగా కట్టి తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసులో పడేసి ట్యూన్లు కట్టించారు ఆయన. అందుకే అంత మంచి ట్యూన్స్ వచ్చాయి. ఓకే. మదిలో వీణలు మ్రోగే ఆశలను చెలరేగే, ఎంత బాగుంది. అవును. నేను ఆయన చెప్తుంటే నేను పాడుతుంటాను. నా గొంతుకు నన్ను కాపీ కొట్టేసింది అంటారు. రాజేశ్వర గారు బాబోయ్. అదే బృందావనం అది మరి ఆయనే కదా చేశారు. అవును. నేను రాజా గారు పాడాను, అందరితో పాడానండి. ఎక్కువ కాంబినేషన్స్ సూపర్ డూపర్ హిట్ అంటే మీతో ఎవరికి మేల్ వాయిస్ ఎక్కువ? ఘంటసాల మాస్టరా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారా? మాధవపెద్ది గారు ఉన్నారు కదా, ఆయనతోనే. మాధవపెద్ది గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఒక చోట అయితే ఎవరు అక్కలు అన్నీ నేనే పాడేసేదాన్ని. అంచేది అన్నీ వరుసగా వచ్చేసాయి. ఇదివరకు స్వర్ణలత అని ఒక ఆవిడ ఉండేది. అవును. పోయారు పాపం ఆవిడ. ఎక్కువ ఆయనతో పాడుతుండేది. పిఠాపురం నాగేశ్వర. యమునారాణి గారు, ఆవిడ చాలా పాత సింగర్ ఆవిడ. నేను వచ్చేటప్పటికే ఉన్నారు ఆవిడ. లీల గారు, జిక్కి గారు, యమునారాణి గారు, ఏపీ కోమళ, ఇంకా ఉన్నారు. బట్ ఆన్ స్క్రీన్ మాకు బాగా తెలుసు హీరోయిన్లో గ్లిజరిన్ పెట్టుకోవాలి. బాల సరస్వతి గారు
వాళ్ళ పాటలు పాడుకునేదాన్ని. పాడవే ఒక్కసారి మోమెత్తి చూడ, అలా ఆ పాటలన్నీ ఆవిడ పాటలు పాడుతుండేదాన్ని. ఇప్పుడు మర్చిపోయాను, నాకు వయసు వచ్చింది. నాకు వయసు రావడం నుంచి అవన్నీ మర్చిపోయాను. నేను వయసులో ఉన్నప్పుడు అవన్నీ పాడుతుండేదాన్ని. ఆ పాట రోడ్డు అంతా వాయించేసేదాన్ని, గట్టిగా పాడుతుంటే. ఓకే. బందా కలకలింగేశ్వరరావు గారు, ఎవరు ఆ పిల్ల అంతా బాగా పాడుతుంది అని. మా అక్క ఇంట్లో ఉండదు, ఏలూరులో. అన్ని ఏడిపించే సాంగ్స్ చాలా పాడారు కదా. రికార్డింగ్ స్టూడియోలో మీరు గ్లిజరిన్ వేసుకుంటారా? ఆటోమేటిక్గా ఆ ఫీల్ వచ్చేస్తుందా పాడేటప్పుడే మీకు? అదే మరి వస్తుంది గొప్పదా. అనురాగం విరిసేనా ఓ రే రాజా, అనుతాపము తీరేనా. ఎక్కువ లతాది వినేదాన్ని నేను. కొంచెం ఆ టెక్నిక్ కొంచెం పాస్ చేశాను పాటలు, నా పాటల్లో. ఆ పాట ప్రింట్ చేసుకుంటున్నారు రాత్రి. రెడ్డి గారు, చక్రపాణి గారు వాళ్ళు అట్లా వాకింగ్ వచ్చారట. వచ్చి బాగుంది వాయిస్ ఏదో అనేసి లోపలికి వచ్చి, ఎప్పుడు వచ్చిందండి లతా మంగేష్కర్ ఈ పాట పాడారు అని. లేదు, మన ఊరి నుంచి ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చేతి పాడించావు. కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకుంటూ, వదలకండి ఆ పిల్లని, వదలకండి ఆ పిల్లని, మన నాళ్ళకి మాకు తెలుగు పిల్ల దొరికింది. ఆయన ధోరణిలో ఆయన అందరూ ఒక్కొక్క రాయి వేశారు నేను రావటానికి. చూడండి మరి, ఒక్కొక్కళ్ళు అలా మెట్టు కట్టారు, రెడ్ కార్పెట్. అది అంచేత నాకు ఇంత పేరు. అప్పుడు వెంటనే వాళ్ళు విజయ ప్రొడక్షన్స్లో ఇచ్చారు 350 ఒక సాంగ్కి. ఒక సాంగ్ నెల్లాళ్ళు రిహార్సల్, కోరస్, ఫస్ట్ కోరస్ అందులో. ఓకే. చంద్రహారం రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరి చేత పాడిస్తారు, అప్పుడు నీ గొంతుకు విని నీకు పాట ఇచ్చేస్తారు అన్న వేణుగారు అన్నారు. సరే అని వెళ్ళి పాడాను. నా పక్క కూడా చూడలేదు ఎవరు. లీలాలు కోమల లీడింగ్. ఓకే ఓకే. ఆ పిక్చర్లో ఆ సెకండ్ సాంగ్ ఇంకో పిక్చర్ పిలిచారు, గుణసుందరి కథ. లీలగారు గ్రూపు ఆవిడ కాపీ ఇచ్చారు. నేను కూర్చున్నాను, నేర్చుకున్నాను. వెళ్ళిపోతే పేపర్ ఇచ్చేసాను. ఇచ్చేసి నేను కోరస్ పాడనండి బయటకు వచ్చాను. దాంతో మరి ఇంకెవరు కోరస్కి నన్ను పిలవలేదు. తర్వాత పెండాల గారు, అంత రాజేశ్వరరావు గారు పాటలు. సింగర్గా ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంకా వెనక్కి తిరిగిందే లేదు. ఇంకా పాడకూడదు, అలా పాడుతుంటే కోరస్గా పిలుస్తారు. ఎవరో అన్నారు నాతోటి, సరే ఒకళ్ళు చెప్పింది ఉండడం తప్ప మనకే స్వతహాగా ఏమీ లేవు. అమ్మా, బట్ సావిత్రి లాంటి ఒక యాక్ట్రెస్కి హావభావాలతో పాడాలంటే చాలా కష్టంగా ఉంది. వాళ్ళతో కూడా ఎలా ఉండేదమ్మా అసలుకి? అంటే అభినయం ఎలా పండించేవాళ్ళు? లేదు, వాళ్ళు స్టోరీ చెప్పేవారు. కొంచెం ఇది పలానా వాళ్ళు పాడతారు, హీరో హీరోయిన్, లేకపోతే ఇది ఏడుపు, అది నేనే చిన్నదాన్ని, నాకెక్కడ చెప్తే అవన్నీ వింటే అలాగెళ్ళండి అని అంతే. నా గోల నాదే. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ నేను అలాగే పాడుతున్నానంటే మరి మీరు అలా ఉండిపోయారేమి. ఎలా ఉండేది సావిత్రి? అంతలా ఊరిపోయేది మ్యూజిక్. వాళ్ళు ఎక్కువ అలా పాడుతూనే ఉండేవారు మనకు వచ్చేదాకా. నిజంగా వాళ్ళు దేవుళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్స్, ఎన్ని రకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడాను చూడండి. అది ఇంకా ఎవరు తీయలేదు, చాలామంది దగ్గర పాడాను. అంటే కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, ఇంకెక్కడో అక్కడెక్కడో ఇంకో భాష, అది మొత్తం ఒక 10 భాషల్లో రోజుకి అంత లేదు. ఆర్కెస్ట్రాతో అయితే 9 to 1. రాత్రి ఎవరో వస్తారు, మన విశ్వనాథం గారు లాంటి వారు, కల్లారిపోతుంది ఆయన పాట. సంతోషం అనే పాట ఒకటి నేను జీకే వెంకటేష్ గారు పాడావు స్టూడియోలో రికార్డింగ్. ఇప్పుడు కూడా సత్య స్టూడియో, అది ముందు నెప్ట్యూనా ఏదో ఉండేది. ఓకే. అక్కడ పాడాం. తెల్లవారిపోయింది, పొద్దుట 6 గంటలకు వచ్చాం ఇంటికి. మీ హస్బెండ్ సపోర్ట్ కూడా అంతే ఉండేది? కూడా వచ్చేవారు ఆయన కూడా. ఆయన మామూలుగా రారు. ప్రొడ్యూసర్స్తో మాట్లాడడం, నేను మాట్లాడి నువ్వు పోయి మాట్లాడుకో, నా నోటికి వచ్చిందని ఏదో మాట్లాడేదాన్ని. మాట్లాడేదంటే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు.
ఏదో అలా ఆటల కింద అయిపోయిందండి మాకు. బట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఎంత పెద్ద సింగర్గా ఎదిగారు కదమ్మా. ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నేను క్లాసికల్ సింగర్ కదండి, క్లాసికల్ చేసేదాన్ని కచేరీలు చేసేవాళ్ళ. బట్ వచ్చిన కొత్తలో కొంత ఉంటది కదా కష్టం. రేడియోలో అరగంట కచేరీ ఇచ్చేవారు. ఒక కీర్తన, ఒక వర్ణం, ఒక కృతి, స్వరం వేసి పాట. హైదరాబాద్లో కూడా కాలు పెట్టాను. నవాబుది అది. 3 లైట్లు వెలుగుతున్నాయి, అమ్మ ఒక లైట్ వేస్తే రెడీగా ఉండండి, ఇంకో లైట్ వేస్తే మీరు పాడండి, ఇంకో లైట్ ఆరితే మాట్లాడకండి అని. అంతా అయింది. అది చూడడం మర్చి అప్పుడే అయిపోయిందా అన్నాను. అది కూడా విడిపోయింది లైవ్లోకి. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావబ్బా అని. ఏదో అలా ఆటలాగా జరిగిపోయిందండి. ఆటలాగా అని చెప్పటం కన్నా కూడా కష్టంతో జరిగిపోయింది. అంటే మీ కష్టం కదా అదంతా, మీ చెమట, మీ బ్లడ్. ఫ్యాన్లు కూడా ఉండవు కదా. అదే నేను చెప్తాను, అందరూ పడిందే కదండి, ఆర్టిస్టులు అదే కదా. బట్ ఏ హీరోయిన్కి మీ సాంగ్స్ అంటే బాగా ప్రేమగా ఇంకా ఇష్టంగా డాన్స్ చేసేవాళ్ళు? రాధ గారు, జయప్రద గారు, జయసుధ గారు, వాళ్ళు చెప్తారు కదా ఎప్పుడన్నా మీకు? ఎవరు ఎక్కువ మీట్ అవ్వండి. ఒక్క సరోజాదేవే ఎవరైనా పాడితే వెంటనే నాకు ఫోన్ చేస్తా, నువ్వెందుకు పాడలేదని. మన్నించమ్మా, నా కోడలే అది పాడింది ఆ పాట, నేను ఎలా పాడగలను అంటుంది, యాక్ట్ చేయగలను. చిట్టపట్ట నా వాయిస్లో వస్తా. సంధ్య డిట్టు చాలా కరెక్ట్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అన్నీ అలా జరిగిపోయాయి. దేవుడు ఒకటి ఫిక్స్ చేశాడు కదా. అవును, సరేలేండి. ఇప్పుడు మేము చూసింది ఏంటుంది, ఎప్పుడు వాయిస్కి బాధ అనిపించలేదా? పాడి 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 ఎప్పుడు ఇబ్బంది పడలేదా? గొంతు కూడా పాడుతుండగా ఇంకా పాడిద్దాం, ఫుల్ జోష్ మీద ఉండేవాళ్ళు. అదేనండి. ఇప్పుడు వయసు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఉంటుంది, ఆ తపన పాడాలి. వాళ్ళందరూ పాడుతూ మనం పాడిస్తే పాడలేమే. మేరజాలగలడ తినేశారు కదండి సురేష్ ప్రొడక్షన్స్. స్థానం నరసింహారావు గారు పాడారు అది, దానికంటా బాగుండాలి అని. చాలా బాగా పెద్ద పాపులర్ అది మీరజాలగలడ. అది పాడేసాం మేడం ఖచ్చితంగా. చాలామంది ఎవరో పాడుతూ ఉంటారు కానీ 4-5 సార్లు ఊపిళ్ళు తీసుకుంటూ ఉంటారు. నేను వచ్చిన కొత్త కదా, చిన్నదాన్ని కదా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు అని బాగా మంచి ఇది ఉండేది. క్లాసికల్ నాకు బేసింగ్. చిరంజీవి గారికి రచయితలన్నా, కవులన్నా, సింగర్స్ అన్నా, మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నా చాలా ప్రాణం. ఆయనకి ఎక్కువ ప్రేమిస్తారు. ఆయనకి మ్యూజిక్ మీద కూడా అంత పట్టు, మ్యూజిక్ అంటే ఇష్టం, ఎక్కువ పాటలు వినేవాళ్ళు. ఎలా ఉండేది మీ పాటలు విన్నప్పుడు? ఏం చెప్పేవాళ్ళు? వాడు కొంతమంది కోపాలు వచ్చాయి, కాల్ షీట్లు ఇవ్వలేదని ఇంకొక అమ్మాయిని తెచ్చి పాడించుకున్నారు ఒక మలయాళంలో. ఎప్పుడు నేనే పాడాలి ఫస్ట్ సాంగ్. నాకు ఈ విశ్వనాథం గారు మా ఆయన అన్నారు, మొదలు తమిళ్లో చూసుకుందాం మనం, తమిళ్లో బాగా పాపులర్ అయితే బాగుంటుంది. అందుకే ఎక్కువ వాళ్ళు స్పాట్లో అడిగేవారు, అర్జెంటుగా రికార్డింగ్ అని ఇచ్చేసేదాన్ని. వీళ్ళేమో నాన్న తిట్లు తిడతారు, రేంజ్ చెవులు పోసేసుకొని అలా అయింది ఆఖరికి. కొంతమంది ఎలా ఉండేదమ్మా చిరంజీవి గారితో జర్నీ? నేను అంతలా క్లోజ్గా ఎప్పుడు వెళ్ళాను. ఆ రోజు స్టేజ్ మీద ఆడాను కానీ యాక్టర్స్ని ఎక్కువ చూసేదాన్ని కదండి. బట్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అలా మీలాంటి సింగర్స్ని. వాళ్ళు అంతకంట బిజీ, వాళ్ళు షాట్లు, వాళ్ళు గెంతులు. ఇప్పుడు అందరికీ నేను ప్రాణం అయిపోయాను, ఒక్కరితోనే వేలాడుతున్నాను. ఏదన్నా మంచి పాత సంగతులు గాంధీ గారిని చూశానండి నేను. మీరు గాంధీ గారు చిన్న వయసులో సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కదా, అప్పుడు బతికే ఉన్నాను. బ్లాక్అవుట్, ఓకే, రాత్రి వేళ సిటీ తెలియకూడదు, లైట్లన్నీ ఆర్పేసేవారు. నెహ్రూ గారిని ఢిల్లీలో చూశాను, రాజ్ఘాట్లో పాడాను. మీరు పాడని ప్లేస్ ఏముంటుంది నాకు తెలిసి ఇండియాలో? వెంకయ్య నాయుడు గారిని అడిగాను, అయ్యా మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, పాడాలని ఉంది రాజ్ఘాట్ దగ్గర. అమ్మ చాలా ఫుల్గా ఉందమ్మా అన్నారు. పాప ఆయనకి అందరూ చెప్పేసి వాళ్ళు మానేసి ఆయన ఏం చేస్తారు, లేదండి మేము వస్తాము, మాకు ఒక రూమ్ ఇప్పించండి చాలు. రూమ్ ఇచ్చారు. నేను నా కోడలు వెళ్ళిపోయి కూర్చున్నాం అక్కడ రాజ్ఘాట్లో. ఎవరూ లేరు, ఒకతనే పాడుతున్నాడు. ఓకే, హిందుస్థానీ. నాకేమి హిందీ పాటలు ఏమి రావు,
పాట అది వేరే, హిందీ పాటలు పాడకూడదు కదా అక్కడ, భజన్స్ లాంటివి పాడాలి. నాకు రాదు. పిబి శ్రీనివాస్ గారు నిజంగా తదాస్తు, ఆయన మా చేత హిందీ భజనలు మేము ఇద్దరు పాడాం. ఆయనే ట్యూన్ అవన్నీ తీసాను పైకి, అది పాడాను. నేను అది ఇద్దరు కూడా. రాష్ట్రపతి గారు వచ్చారు, మరి మోడీ గారు వచ్చారు. అప్పుడు చెవిలో చెప్పారు నా గురించి. అంటే రాజ్ఘాట్ అంటే ఆయన ఒక మాల వేసి వెళ్ళిపోవడమే కదా, ఏదో అరుస్తున్నారు, ఒక సెకండ్ కూర్చొని అరుస్తున్నాం కదా అక్కడ అవునవును పాట. బట్ హిందీలో మీరు పోయినప్పుడు కూడా భయపడ్డారంట, హిందీ సింగర్స్ సుశీల గారు కాంపిటీషన్ అవుతారేమో నార్త్లో అని, లతా మంగేష్కర్ గారు అందరూ, ఎందుకంటే వాయిస్ కూడా మీది మ్యాచ్ అవుతుంది కొంచెం. అది నేను చెప్పుకోను. ఒకళ్ళ మీద మన హైకా ఉండకూడదు, నా తరం అది. వణికించారంట కదా. ఇప్పుడు నెట్లో యూట్యూబ్లో వేస్తున్నారు కదా, ఆవిడ సగం కట్ చేసి నాది సగం కట్ చేసి ఏమిటో కిరిగి మెరికెళ్ళి ఏదో చేస్తున్నారు యూట్యూబ్లో. బట్ హిందీయే రాదన్నారు, హిందీలో పాటలు అంత బాగా ఎలా పాడారమ్మా? ఒకటి ఏదన్నా హిందీ పాట ఒక 2 లైన్స్ పాడండి. నేను నా ఆడిషన్ హిందీ పాటే పాడాను. పెండేల గారు ఏడ్చుకుంటూ వచ్చారు లోపల నుంచి. ఏం సాంగ్ అది? మోహే భూల్ గే సావరియా ఆ భూల్ గే సావరియా పాడాను. తర్వాత పాడాను, మర్చిపోయాను. చాలా బాగా పాడాను తల్లి అమ్మ. తర్వాత 6 నెలల దాకా కబురు పెట్టలే, వెళ్ళిపోయాను నేను. మా అక్కయ్య గారి ఇంట్లో ట్రిపుల్కి వెళ్ళిన ఉండేదాన్ని. అప్పుడే బాలానందానికి వెళ్ళాను. బాలానందం అక్కయ్య దయ్య. ఓకే. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏదైనా మంచి మామూలు ఈ పాటలు ఏమి రావు నాకు, సినిమా పాటలే ఏదైనా పాడ. మరి ఏదో ఎలాగమ్మా, మరి నాకు అది తప్ప రాదండి. సరే పాడు. కాదు సుమా కళ్ళ కాదు సుమా అని పాడాను. పాడితే చాలు చాలు, చాలా బాగుంది. సినిమా పాటలు ఒప్పుకోరు. బాలానందంలో ట్రెడిషనల్ సాంగ్స్ పాడాలి. ఓకే. మీరు అలా కొట్టాను ఛాన్స్. మీరు బాలు గారు అసలుకి ఎక్కడుంటే అక్కడ జోకులు పేలిపోతాయేమో. అబ్బే లేదండి, మీరు ఒకరండి. అది చిన్నప్పుడు కనపడేదాన్ని కాదు, మూడిగా ఉండేదాన్ని. ఓకే. ఇప్పుడు వయసు రాగా పాపం ఇది మొదలెట్టాను నేను. అంటే అప్పుడు రోజులు గుర్తు చేసుకొని మొదలెట్టారా ఇప్పుడు? చిన్నతనం అంతే. చిన్నతనం అంతా బిజీ లైఫ్తో సరిపోయింది కదమ్మా, అందుకే 70,000 పాటలు పాడారు. తర్వాత శివాజీ గణేషన్ గారితో ఫ్రంట్కి వెళ్ళాం, జవాన్స్ ఎంటర్టైన్మెంట్. జయలలిత గారు అప్పుడే ఫస్ట్ మూవీ ఆవిడది, వెన్నీరాడై నిర్మల. ఓకే. తెలుగు వెన్నీరాడ నిర్మల ఉంది కదా, నిర్మల ఆవిడ పేరు, అందుకే వెన్నీరాడై నిర్మల అంటారు, పేరు వచ్చింది ఆవిడకి. ఓకే ఓకే. ఆవిడ కూడా యాక్ట్ చేసింది. ఢిల్లీ వెళ్ళాం, 6,500 టికెట్ ఇక్కడ మేము కొనుక్కున్నాం. అశోక హోటల్లో ఉంచారు. అక్కడి నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళారు. ప్లేన్ ఫైటర్ ఫ్లైట్ వస్తుంది. ఓకే. ఫ్లైట్ అందులో ఎక్కాం. కుర్చీలు లేవు, బెంచీల మీద ఏవో వేలాడి ఇలా పట్టుకొని బస్సులో నిలబడతాం. అలాంటివి. అంటే వాళ్ళు యుద్ధంలో వెళ్తున్నప్పుడు దూకుతారు కదా వాళ్ళు జవాన్స్. ఓ ప్లేస్కి తీసుకెళ్ళారు. హ్యాంగర్ అంటే ఫ్లైట్ పెడతారు, హ్యాంగర్. అవును. అక్కడ ఒక స్టేజ్ వేసి అప్పుడు జయలలిత గారు డ్యాన్సు, నేను పాట, నాతో ఈయన కూడా వచ్చారు, మన చంద్రబాబు గారు. అంత తమిళ్ గ్రూప్. ఓకే. వేస్తున్నారు. టేప్ కట్ అయిపోయింది. ఆవిడ సుశీల విశ్వనాథం గారు, ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళి కూర్చొని నేను పాడ, ఆవిడ ఆడ. ఏం చేస్తామరే, ఎవరు ఏ సింగర్లు రాలేదు. ఏ సింగర్లకి వాళ్ళతో భయపడిపోయారు. నేను మా ఆయన వచ్చాడు. ఓకే. మిగతా సింగర్స్ మన యాక్టర్స్ అంతా వచ్చారు. పి సుశీలమ్మ గారి దగ్గరికి వచ్చి కొన్ని ఇష్టమైన పాటలు పాడించకుండా ఉంటే ఫ్యాన్స్ అందరూ ఫీల్ అయిపోతారమ్మా. ఎందుకంటే ఎంతో మందికి అమ్మలందరూ అన్ని పాడే పాటలే. ఫంక్షన్కి వెళ్తాను కదా, చుమ్మా ఊరికే ఉండను, మాట్లాడుతూ పాడడమే నా పని. ఒక్కొక్కలైనా అలా అలా పాడుతుంటారు. అందరి కోసం మొన్న కూడా అక్కడ చూశారు కదా,
వడపత్ర సాయికి వరహాల లాలి సాంగ్ ఒక 2 లైన్స్. పటపత్ర సాయి పాడాను. ఎవరు లేరు అప్పుడు, ఇళయరాజా గారు కూడా లేరు. ఓకే. ఒక ట్రాకును ఒక అసిస్టెంట్ ఇచ్చారు. ఓకే. ఏమండి అలా పాడిస్తే ఎట్లా? సుశీల్ గారు పాడేస్తారు, తెలుగే కదా, సూపర్ హిట్ అది. ఓకే. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతన లాలి 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 లాలి. అది ఎవరికి వస్తుంది అలా అంటారా పాడేవాళ్ళు? అంటే మీరు పాడిన పాటలన్నీ అలాంటివన్నీ కొన్ని ఆ నొక్కులు ఉన్నాయి కదా, చిన్న పిల్లలు పాడుతున్నట్టు. మురిపాల సోతులు లాలి జగమేలు పాడండి మిగతాది. వరహాల వరహాల లాలి. ఆ పాట చాలా పాపులర్ అయింది, రాజా గారికి బాగా పేరు వచ్చింది. తర్వాత ఇది కూడా పెళ్లి మీద సాంగ్ కూడా చాలా ఫేమస్ కదమ్మా. ఒక కండక్టర్ ఉన్నాడు వాడు, అంతే ట్రాక్. ఇది ఆల్మోస్ట్ శ్రీరస్తు శుభమస్తు అయితే ఏ పెళ్లిలో అయినా ఆ పాట ఉండాల్సిందే. అంతే, శ్రీరస్తు శ్రీరస్తు అదొకటి. నేను పాడినాను. అప్పుడు నేను, మా ఆయన లేరు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను పాడినా, ఎలాగా బాపు గారు రమణ గారు పట్టుకొని వచ్చి ఇష్టం లేకుండా పాడినది. అయినా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది కదమ్మా. అది ఏ పెళ్ళిలో చూసినా అదే వేస్తుంటే నా బాధగా ఉంటుంది. వేస్తుంటే వాళ్ళ జీవితం కూడా ఇలా అవ్వకూడదు అని. అంటే ఏంటమ్మా ఆయన ఎర్లీగా చనిపోయారా? బైపాస్ బాగా అంతా తీసేసాడు వాడు. అమెరికాలో $50,000 సగం బాబా గారు ఇచ్చారు. వాళ్ళు చెప్పారు ఇప్పుడు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు అని. ఇంకదే మొండిపట్టు, అలా రాసి ఉంటే మనం ఏం చేయలేం కదా. ఆడంతా శుభ్రంగా క్లీన్ చేశాడు. 1 వీకే చేసిన తర్వాత అయిపోయింది అంతే. మీ లైఫ్లో మేజర్ సక్సెస్లో ఒక మంచి రోల్ ప్లే చేశారంటే హస్బెండ్ చెప్తారా మీరు మోహన్ గారి గురించి? ఆయన నుంచి ఇలా ఇంకా నిలబడ్డాను, 4 మెతుకులు తింటున్నాం ఇప్పుడు. అది నా ఆధార్యాలు అంటే ఓ నేను చేత తీసి ఇచ్చేస్తుంటాను, ఏముండదు. అందరూ ఒకలాంటి వాడు మా ఇంట్లో. ఏంటమ్మా నిజంగా నేను కూడా విన్నాను దానాలు ఎక్కువ చేస్తారని. ఆమె ట్రస్ట్ పెట్టుకున్నాను కదా ఫస్ట్ నుంచి అలవాటు అది. తర్వాత అదేమిటో అందరికీ అది, అందరూ అలాగే మా ఇంట్లో. మా నాన్నగారు ఆయన పోయినప్పుడు ఏం లేదు, నేనే అంతా చేయవలసి వచ్చింది. అంటే నేను కాదు, అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి అన్నయ్య ఉన్నాడు. సరేలేండి, అది మళ్ళీ ఎందుకు అది ఎక్కువ దాన ధర్మాలు చేయటం అలవాటు, కెలుక్కోవడం ఎక్కువ అది నాతోటే ఉంటుంది. ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఒక సింగర్ కి ₹1,00,000 డబ్బులు ఇవ్వటం, మీరు సన్మానం చేయటం. మొన్న వాడికి ఇచ్చాను నేను ఇన్ఛార్జి. అమ్మా బైపాస్ అంటున్నారమ్మా, సరే ముందు టెస్ట్ చేయించుకొని 20,000 ఇచ్చాను. చేసి 3 చోట్ల బ్లాక్ ఉంది, తీయాలమ్మా, ఆపరేషన్ 2 లక్షలు అవుతుంది. అంత లేదయ్యా, ఉన్నదే 2 లక్షలు నాకు, ఇంకెక్కడైనా ట్రై చేసుకుంటా అన్నాడు. చేసిన తర్వాత బతకాలి, మరి చేసిన వాళ్ళు చాలామంది బతికే ఉన్నారు. లేకపోతే టెంట్ ఏదో అంటారు, అది పెట్టుకోవాలి. అవునవును. ట్రస్ట్ ఇప్పుడు నడుస్తుంది కదమ్మా? నడుస్తా. పి సుశీల ట్రస్ట్ స్వరాలయ, స్వరాలు కోసం కష్టపడతారు కదా. అవును, అంచేత అది పెట్టాను జాయిన్. ఎవరన్నా పెద్ద లెవెల్లో ఎవరన్నా ఇస్తే, అంటే నేను 80G ట్యాక్స్ ఫ్రీ కూడా తెచ్చుకున్నాను. అన్నీ ఉన్నాయి అన్నీ నోట్లో చేయనట్టుగా. సామెతలు ఉంటాయి మన తెలుగులో, బోల్డ్ అది వెళ్ళలేము. అది తప్ప ఏమి లేవు మన వాళ్ళకి. చులకనగా అనేస్తారు కొంతమంది, చులకనగా చేస్తారు. మీ తర్వాత ఎందుకని మీ ఫ్యామిలీ నుంచి సింగర్స్ రాలేదమ్మా? రాలేకపోయారు, లేకపోతే మా చెల్లి రాలేకపోయింది. భలే తాత మన బాపూజీ, దానికి రిహార్సలు. భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ,
చిన్ని పిల్లక బాపూజీ. ఈ మాట మా చెల్లె ఎన్ని రోజులు చేసాం. పాపం మధుసూదనరావు గారు చాలా అన్నపూర్ణ పిక్చర్స్. ఆఖరికి నేను పాడాను, కోరస్ పాడింది. భయపడిపోయింది. మా తమ్ముడు బాగా పాడాడు, చనిపోయాడు. అది సంజయ్ ఫాదర్. ఓకే. పాడాడు. అంటే సినిమాలోకి ఎక్కువ రాలేదు, డివోషనల్ పాడాం మా ఇద్దరు. రామకృష్ణవాడు వచ్చాడు కదా, మీ బ్రదర్, అక్కయ్య కొడుకు. ఏమిటో ఘంటసాల గారి వాయిస్ అలా వచ్చింది వాడికి. ఆయన కూడా మంచి మంచి పాటలు పాడారు. నోట్లో క్యాన్సర్ వచ్చింది. ఎక్కువ పాటలు పాడటం వల్లమ్మా అది, లేకపోతే పాండురంగం వచ్చి తీశారు కదా, అప్పుడు ఘంటసాల గారికి కొన్ని చోట్లంతా వీడియో మిక్స్ చేసేట. ఓకే. ఆదినారాయణరావు గారు చెప్పారు, నువ్వు వీడి గొంతుకు కరెక్ట్గా ఆయనకి సరిపోతుంది. ఆయనకి చాలా పెద్ద జబ్బు చేసింది పాపం ఘంటసాల గారికి. తర్వాత సంధ్య గారు వచ్చారు కదా ఇండస్ట్రీకి, సింగింగ్కి. పాడింది రెహమాన్ దగ్గర, చాలా పాపులర్ అయింది ఆ పాట. అదే మరి వచ్చింది, ఏం చేస్తాం, మనకి మన చేతుల్లో లేదు మన జీవితాలు. రాత ప్రకారంగా వెళ్ళిపోతాం అంతే, ఇంకా తలుచుకోకూడదు వాటిని. ఇప్పుడు వెల్కమ్ చెప్పాలి. మనవరాళ్ళు ఏమన్నా వస్తున్నారు? అదే వెల్కమ్. మనవరాళ్ళకి వెల్కమ్. మనవరాలు దాన్ని బాగా వచ్చింది గిటార్లో. మరి దానికి మంచి హస్బెండ్ వచ్చాడు. అది ముఖ్యమా ఇది ముఖ్యమా? అటే ముఖ్యం. చాలా ఒకటే కొడుకు బాగున్నాడు, మంచి ఏజ్ ఇద్దరిది, చాలా బాగా గ్రాండ్గా చేశారని ముందు నాకు వచ్చింది పేరు. అవును, సుశీల్ గారు మనవరాలు బాబా ఎంత బాగా చేశారు. ఇంకొక మనవరాలు, దానికి కూడా ఫిబ్రవరిలో మ్యారేజ్, 16th. అతను ఐపీఎస్ ఆఫీస్. ఓ మై గాడ్. ఆయన జాయిన్ అయిపోయాడు డ్యూటీలో. బొంబాయిలో ఉన్నాడు. బొంబాయికి పక్కన ఏదో ఊరు, అక్కడ వేసారు వాడికి. ఫస్ట్ టైం ఇంటికి ఐపీఎస్ రాబోతున్నారు. అందరినీ ఒక దులుపుతాడు ఆయన. ఒక ఇంటికి ఒక ఐపీఎస్ ఉండాలండి. నాకు ఇప్పుడు తెలిసింది అసలు విషయం. ఈ సినిమా వాళ్ళందరిలో ఒకడు ఐపీఎస్ ఉండాలి. సో మనవరాలు సెట్ అయిపోయారు. వాళ్ళు ఏం చేయలేరు పాపం, ఐపీఎస్ఏ చేస్తే వాళ్ళకే దండుగా, వాళ్ళకే అచేత నోరు ఇప్పలేరు, మూసుకోలేరు. అచేత వద్దులేండి, దీనికి వస్తున్నాడు కదా, దీంతో మనం అని చెప్పేసింది. నాన్నమ్మ మనతోటి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళిపోతాను వాళ్ళతోటి. అక్కడికి వెళ్ళిపోతారా? అవును, అక్కడ ఉంటాను హాయిగా. ఆ పిల్ల ఇది కూడా వచ్చేస్తుంది నేను వెళ్తే. చిన్న మనవరాలంటే బాగా ఇష్టమా మీకు? ఇద్దరు నాకు 2 కళ్ళు. వాళ్ళు లేకపోతే నేను లేను అంతే. వాళ్ళ దగ్గర కొడుకుకు చెప్తుంటాను, ఒరే నువ్వు లేకపోతే నేను లేను రాను. సుశీల గారికి కొడుకు అంటే చాలా 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 ఇష్టం అని విన్నానమ్మా. మరి ఎలాగయ్యా, ఒక్కడే పుట్టాడు కదా, నాకు పుడుతుందా లేదా అని కూడా మరీ లోపలికి తీసుకెళ్ళిపోకు ఇంటీరియల్కి. దొంగ మెల్లిగా చెప్పి ఇంటీరియల్కి పెట్టి, ఇది గుహలు కావు, ఇది నిజ జీవితాలు. అయ్యో భలే కొట్టాను కదా. అప్పుడు రాత్రి లేచి నవ్వుకుంటుంటాడు. వాళ్ళందరినీ చెప్పి భయపడకండి, కాదు సుశీల్ గారి జ్ఞాపకం వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద ఇలా ఎవరు చూడరు, ఆడియన్స్ ఇదే చూడటం నాకు తెలిసి. అంత ఫన్నీగా ఉన్నారు, జోష్. మీరు కొట్టేశారు ఇప్పుడు ఛాన్స్, నాకు ఇందులో ఒక వాటా కావాలి. ఇది ఎలా ఉంది? నన్ను ఉంచేసుకోండి. నువ్వెందుకు దండుకున్నావు? పైసలు కావాలి. ఇంత కష్టపడ్డారు కదయ్యా, కొంచెం కూడా కలకరించవా? అయ్యో రామ. అందరూ ఇలా నమ్ముకోలేదు, ఇంటర్వ్యూ వింటును. కానీ నిజంగా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారమ్మా లైఫ్ని ఇప్పుడు నిజంగా. నేను సీరియస్గానే చెప్తున్నాను సుమా, నాకు ఏమైనా కావాలి. సరే, రాయల్టీ లాంటిది ఏమైనా కావాలి నా ట్రస్ట్కి. అదెందుకు, ఏం చేసుకోను, నాకు ఉన్న బోల్డ్. అయ్యో, ఎవరో చీర ఇస్తామండి మీకు, దయచేసి చీర ఇవ్వకండి, డబ్బు ఇవ్వండి, నా ట్రస్ట్లో వేసుకుంటాను. అలాగే ఇచ్చారు 5,000 ట్రస్ట్లో పడేసాను. బెస్ట్ అమ్మా, నిజంగా మీరు చేసేది మంచి పని. పెంచుకోవాలి కదా, మంచి పని మీరు చేస్తారు. పెంచాను దాన్ని బాగా నిలబెట్టాలి. ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ కూడా లేదు. అవును, ఆఫ్ ట్యాక్స్.
అంటే ఏం చేద్దామన్నమ్మా ఆ ట్రస్ట్ ద్వారా? ఇంకా ఇప్పటికి చాలా మంది సింగర్స్ కి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికో వేళ పని ఉంది, ఉమ్. కడుపు నిండా ఎవరు తింటున్నారు? పెన్షన్స్ ఇవ్వాలని అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళందరికీ ఇస్తున్నారు. సూపర్, గ్రేట్ ఆలోచన అది. ఏ సింగర్ కూడా రాలేదు. ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే డబ్బులు తక్కువగా ఉన్నది కాబట్టి తక్కువగా ఇస్తున్నాను. అంటే ఎవరికి రాలేదు. గంజి అయినా తాగొచ్చు అని నేను చిన్నప్పుడు బియ్యం కొనుక్కొని గంజి కలుసుకొని తాగొచ్చు, కడుపు నింటుంది. ఆలోచన రావటం మంచిది కదా ముందు. ఒక ప్రబుద్ధుడు చెప్పాడండి, తంతాడు కూడా, సంజయ్ కిషోర్ పెడతారు, మీరు పెడతారా మిమ్మల్ని పెట్టమంటారు అన్నాడు. నువ్వు పెట్టేదంటే పోయే నేనే పెట్టుకుంటానన్నా. అలా పెట్టాను. ఇది తంచడు ఐడియా, నిజంగా చాలా గ్రేట్ ఐడియా, మంచిది. అవును, ఎవరు చేయలేదు. చేశారు కానీ మన బాలు గారు పెట్టారని అంటున్నారు, ఏమీ పైకి రాలేట్లేదు. అంటే మనిషి ఉండగానే ఒక సెటప్ చేసేయాలి, అది నా బాధ. దానికనే ఒక సెటప్ చేసి వదిలేస్తే అదే అలా పెంచుతూ ఉంటుంది, ఆ డబ్బులు అలా వస్తూ ఉంటుంది. గ్రేట్. అది ఇప్పుడున్న చెయ్యండి అంటే నువ్వు ఉంగరాలు ఇస్తానంటావు. ఇది 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 కూడా ట్రస్ట్ కి పనికి వస్తుందమ్మా. వాడు సగం తీసుకుంటాడు అమ్మడానికి వెళ్తే, ఇందులో వేస్టేజీ కోస్టేజీ అని మొత్తం పడేసుకుంటాడు. అలా ఉన్న అన్ని ప్రపంచం అలా ఉందయ్యా, అది చెప్పచ్చు. నిజమే, నిజం నిజం మీరు చెప్పింది సత్యం. అసలుకి ఒకప్పుడు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది, ఇప్పుడు పక్కన పని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది జనరేషన్కి. బట్ ఈ జనరేషన్లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరమ్మా? చాలా బాగా నేను చెప్పను. నా ట్రస్ట్ నువ్వు పెంచేవనుకో తప్పకుండా నేనే తలుపు కొట్టి చెప్తాను ఇష్టమైన సింగర్ అనే. అవును, సక్సెస్ అయ్యాను అని. అది ఉండాలి. ఎందుకంటే మరి ఇన్నేళ్ళు బతికించాడు దేవుడు, ఇంకా 100 కూడా అయిపోతే అప్పుడు ఇంకా ధైర్యంగా అడుగుతాను. ఇందిరాగాంధీ గారు రాసి ఇచ్చారు నాకు, ఎక్కడో పారేసుకున్నాను నేను తెలియక. నా పక్కనే కూర్చున్నారు ఆవిడ. అంటే వాళ్ళు ఎవరైనా వస్తే ముందు నన్నే తీసుకెళ్తారు పాడడానికి. అందుకు నేను నా తాయి, తమిళ తాయి అవార్డు ఇచ్చింది నాకు. సుశీలమ్మ, చిత్రమ్మ ఎప్పుడైనా కానీ మీ తర్వాత తరంలో ఇంత పెద్ద సింగర్ అవుతుంది అనుకున్నారా? చాలా మంచి పిల్ల. ఆ అమ్మాయి అంత మంచి వాళ్ళని చూడలేదు. చాలా మనుషులంటే ప్రేమ, గొంతుకు సరే, గొంతుకు అలా ఉండని చాలా బాగా పాడుతుంది. పాడేవాడు నేను రాణిస్తే కాదు, పక్క వాళ్ళు లాగిస్తుంటాను కిందకి. అమ్మాయి బాగా చక్కగా పాడుతుంది. సుశీలతో చేయకూడదు, లతాతోటి నన్ను కంపేర్ చేస్తే ఎట్లాగా? నాదే, ఆవిడదే. చాలా కొన్ని బేలపాటలు పాడింది ఆవిడ. ఎవరైనా ఉండాలి మరి అలాగా. సుశీల్గా టప్పున పాడడం మానిస్తే ఇంకో మంచి వాయిస్ ఉండాలి కదా. అంటే మీ జనరేషన్లో ఒక 5-6 సింగర్సే ఉండేవాళ్ళు చెప్పుకుంటే, ఇప్పుడు 100 కొద్ది సింగర్స్ వచ్చారు కదా. అవునవును, చాలా. అమ్మాయి నేను చాలాసార్లు మీట్ అయ్యాను, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఒకసారి. త్రివేంద్రరావు పెద్దల్ని చాలా గౌరవిస్తుంది ఆవిడ. ఒక సాడ్ అంతే. ఆ పిల్లకి అది సాడ్ పాప కదా. మరి పాప గుండెల మీద వేసుకొని పాడింది నా ట్రస్ట్ మీటింగ్కి వచ్చి ఆ బిడ్డని. అంతకంటే ఇంకెంతకంటే చెప్పగలమా? అవును, అంత ప్రాణం ఏమిటో కూడా తీసేసుకున్నాడు దేవుడు. తమాషాగా జరుగుతూ ఉంటాయి. అమ్మ, బిజీ లైఫ్లో ఉండి నిజంగా సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో తెలియదు. చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళు సంక్రాంతి పండుగ? సంక్రాంతికి స్పెషల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదో మంటలేసి ఆవిడ కూర్చొని కాసుకునే వాళ్ళు చలి చాలా. అది భోగికి అది అన్నిలోనే వచ్చేస్తుంది. సంక్రాంతికి ఇది భోగి మాకేమే ఇదా. నాన్న బట్టలు కుట్టించేవాడు, అది వేసేసుకోవటం. ఓకే. ఆ భోగి మంటలంటే అక్కడ వెళ్ళి కూర్చోవడం. ఏం తెలీదయ్యా. కొత్త బట్టలు మాత్రం కుట్టించేవాడు మా నాయన, అంతే. అయిపోయేవన్నీ తెలుసుకుంటుంటే మా ఫాదర్ సేఫ్ పైన ఉన్నారు. ఆయన సేఫ్గా ఉన్నారు. ఓకే. నేను ఇంత పైకి వచ్చాను కదా, హిమాలయాల దాకా వెళ్ళాను. అక్కడే అందులోకి వెళ్ళిపోయి వెళ్ళుకో, నేను ఆ పైనే ఉన్నాను. నాకు చాలా భయం వేసింది. ఏంటి ఈ కుర్రాడు అది అతను వెళ్ళిపోతాడంటే, ఎవరు ఏం చేయడం చూస్తేనే భయం వేస్తుంది. చాలా డేంజర్. అందరూ చూసి సంతోషిస్తారు, అది సరే.
ఏదైనా వచ్చి వస్తే ఎవరు చూస్తారా? అది చాలా కష్టం. నాకు అంటే నాకు పని అంటే ఇష్టం. దొంగ దొంగ అన్నీ ఇది కట్ చేయమంటాడులే తన చేతిలో. లేదు మీరు కట్ చేయకండి, ఏది కట్ చేయ కట్ చేయమన్నా కూడా మీరు కట్ చేయొచ్చు, వేసేయండి. ఎలాంటి దొంగ అనుకోవాలి అందరూ. ఎలాంటి దొంగనమ్మా? మంచి టెక్నిక్, వయసులో వాళ్ళ చేత అన్ని నిజాలు చెప్పించడం. అది చెప్పని వాళ్ళు కూడా చెప్తారు. నేను ఏ జన్మలోనే పుణ్యం చేసుకున్నాను మీలాంటి వాళ్ళు నా ఈ చూడటం ఇంటర్వ్యూస్ ని. సుశీలమ్మ, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఎంతగానో ప్రేమించే మీ రోషన్ కోసం ఒక మంచి పాట, పోనీ నా మీదే పాడండి. చదివించిరి నన్ను గురువులు, చదువులలో మర్మమెల్ల తెలియదు. తన నెక్స్ట్ లైన్ ఏంటో చెప్పు నువ్వే. తెలియదు. అదే చూసావా, నాకు రాదు, వస్తుంది రోజు మనస్పాడ పద్యం. నేను చూడగానే ఎందుకో డాక్టర్ వెళ్ళిపోయింది ఇటుకు. అలిగిన వేళని చూడాలి చేని అందాలు, అలిగిన వేళని చూడాలి. ఎవరికైనా వస్తా చూడాలి. చూసా, మార్చాను వాయిస్ మార్చాను. అవును, మాట్లాడుతున్నప్పుడు మగ వాయిస్ అంటే బేస్గా ఉంటుంది వాయిస్. ఆ శృతిలో వచ్చేటప్పటికి ఏది తెలియలేదు. మానస చోరా రాజేశ్వరరావు గారిది ఒక పాట పాడారు. ఆయన ఓకే అన్నారు. మాస్టర్ ఇంకొకటి తీయండి మాస్టర్, ఎందుకు కరెక్ట్గా ఉంది అన్నాడు. సరే వెళ్ళిపోయి కోపం. పదిలో వీణలు మ్రోగే ఆశలను చెలరేగే, ఆ పాట ఏడుస్తూ వచ్చారు. అదైపోయాక ఓకే నేను మాస్టర్ అట, అమ్మగారు అమ్మాయి గారు మీరు కరెక్ట్గా చాలా వన్ మోర్ టేక్ అడిగినందుకు నాకు బుద్ధి వచ్చింది. అంత గొప్ప ఆయన అసలు. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో నా ఆరాటిరా. చూసా ఎంత కప్పుగా ఉందో. నేను పాడలేదయ్యా అంటున్నాను. బాగా పాడారు. ఎందుకు హైదరాబాద్ దాకా వినపడ్డదిలే. సూపర్ అమ్మా, సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంక్రాంతికి? మామే అన్ని అన్నపూర్ణ వాళ్ళవే. నాగేశ్వరరావు గారు అలాగే ఆయన ఇచ్చారు ఇంటర్వ్యూ, నా దగ్గర ఉంది. చిరంజీవి గారిది ఏదైనా గుర్తుందా? చిరంజీవి గారిది మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను వస్తే అవి ఇస్తాను. మీకు సాంగ్ గుర్తులేదా ఏది ఆయన పాడిన పాటలో? నేను అసలు ఒక్కడైతే పాడాడు, అందం హిందువులం. అందం హిందువులం, అదే ఓకే. అందం హిందువులం భలే పాడాడు. అదొకటి పాము పాట ఒకటి పాడాను. ఇద్దరు రగులుతుంది మొగలు పద, సుమలతను ఈయన ఒక డాన్స్. ఎందులో అదే అది ఆ పాట. మాధవి గారు, మాధవి చాలా బాగా చేస్తారు. అది చాలా పాపులర్ అయిపోయింది. బాలకృష్ణ గారు ఆయన నేను ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఎందుకో వచ్చాను నేను ఫంక్షన్కి, తెలుగు ఫంక్షన్ హైదరాబాద్లో. ఎక్కడ మన ఇద్దరు పాడదామండి అన్నారు ఆయన. రేపు నా ప్రోగ్రాం, మీరు వచ్చేయండి రేపు పాడేద్దాం. నారాయణ రెడ్డి గారి పాట. నోరు నోరు తరహ విరహ కహి పడా అక్కడ మళ్ళీ మార్చాలి. ఇలాంటివన్నీ జిమ్మికలన్నీ చేశాను. అన్ని చేశారు కాబట్టి అవన్నీ పోలేదు. ఇప్పుడు కూడా వస్తున్నాయి.
నేను గొంతుగా వింటం లేదు. అవును. ఇవాళ గొంతుగా కొంచెం పోయింది. సో నవ్వులతోటి గొంతు క్యాన్సిల్ చేసామయ్యా. ఓకే. ఏదో పాడుతున్నా నేను బాలు పిబిఎస్ గారు, జానక్ గారు, అందరూ నవ్వులు. అయినదో అంటే మేము నవ్వడం, నవ్వుతూ జానక్ గొంతుకు పోయింది ముందు, తర్వాత నా గొంతుకు పోయింది. నవ్వి రికార్డింగ్ క్యాన్సల్. అలా అల్లర్లన్నీ చేసుకొని ఒకే వయసు ఒకే టైపు ఇలా పాడాలి. బాలమురళి గారు చాలా ఉన్నాయి. సముద్రం త్రయ చింత, ఘంటసాల గారు రాశారట. ఏదో ఇస్తానంటున్నారు, నేను తీసుకోలేదు. అది నావే నేను పెట్టుకోలేకపోయాను. 9 బుక్కులు ఇంతంత. ఓకే. మీవి 9 నా పాటలన్నీ తెలుగు అన్ని వేల పాటలు పాడంట. మొత్తం 70,000 ఉంటే తెలుగులో ఈజీగా ఉంటాయి కదా, ఒక 20-30,000. లేదు, తెలుగులో ఎక్కువ పాడాను. 20,000 ఉంటాయి. తెలియదు ఎంత ఉంటుందో, తెలియకుండా ఎందుకు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చిన ఏకైక సింగర్ మీదే, ఫస్ట్ సింగర్ మీదే. వచ్చింది. అదే ఫస్ట్ సింగర్ మీదే. గ్రేట్. ఫస్ట్ అన్నీ ఫస్టే. పద్మభూషణ్ ఫస్టే. పద్మభూషణ్ ఫస్ట్. అది నాళైంది వేళ దానికి ఫస్ట్. ఆవిడ అల్లరి పెట్టి తీసుకున్నది పాపం. లతా గారికి నాకు నిజంగా ఇవ్వాలి. ఆవిడకి జవాన్స్ కోసం పాడింది. అవును. ఎంత మంచి పాట, అబ్బా అబ్బా అబ్బా. ఆ అవార్డు నాకు ఇచ్చారు మెడ్రాస్లో. నేను జవాన్స్కి 2 లక్షలు రాసి ఇచ్చాను. 3 లక్షలు ఉంది ట్రస్ట్లో. చెప్పపోతే పని అని చెప్పి 2 లక్షలు మోడీ పేరు రాసి ఇచ్చేసి, ఎందుకు లతా మంగేష్కర్ అవార్డు నాకు ఇచ్చినందుకు. సూపర్. ఆవిడంతా జవాన్స్ కోసం అంత చేసేది. మనం ఇది కూడా చేయకపోతే ఎట్లాగా. వాళ్ళ నిజంగా జవాన్స్ అంతా చూశాను వెళ్ళి, హాస్పిటల్ వాళ్ళు ఫైటింగ్లు చేసేవి అన్నీ చూశాను వెళ్ళి. మొత్తం ప్రపంచంతో చూశాను. అది గాంధీ గారి దగ్గర నుంచి వదలగొండే. తిరుపతిలో కూడా పాడాను ఉయ్యాల ఉత్సవానికి. ఓకే. వస్తే ఒక ఆయన వచ్చి, నేను దీక్షితుల గారికి ఫోన్ చేశాను, పూజారి. అదేంటమ్మా మీరు రాలేదన్నారే. నేను గేదె గొంతుగా అక్కడ పాడుతుంటే అంతమంది కూర్చొని వింటున్నారు, బయటే కదా ఉయ్యాల ఉత్సవం. అలా అన్నారు. సరేలేండి పోనీ ఇది ఒకటే సర్టిఫికేట్. 30,000 ఇచ్చారు, నేను అడగలేదు. మొన్న టీటీడీ వాళ్ళు పొన్న చెట్టు ఇచ్చారు, పొన్న చెట్టు అక్కడ పెట్టాను. దాని నుంచి ట్రస్ట్ బాగా డబ్బు రావాలి పొన్న చెట్టు ఉంటే. అవునా? మరి పొన్న చెట్టు పెట్టుకుంటే కృష్ణుడు, పొన్న చెట్టు, ఆవు, గోవు. టీటీడీ వాళ్ళు వెళ్ళాను నేను. వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తే నాకు ఇచ్చారు. అంటే సాయి కృష్ణ గారు అన్నారు, మీకు చూడండి మీకు డబ్బే డబ్బు అని. చాలా సంతోషం అండి, త్వరగా నా ట్రస్ట్ బతుకుతుంది. అంటే ఎప్పుడు చూసా ట్రస్ట్ అంటావేంటి. దాంట్లో ఉండే మజా ఎంత పాత జ్ఞాపకాలు అన్నీ వస్తాయి అందరికీ. అవును కదా, గ్రేట్. అది ఎప్పుడు అలా గ్రేట్ అమ్మా. ప్రతి సింగర్ కి హెల్ప్ చాలా బాగా, చెట్టు చాలా బాగా తీసాడు. పురుగులు అవి బిగించి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి? ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ప్రేమించిన ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ఈ సంక్రాంతి సందర్భంగా? ఏమి చెప్పడానికి ఏమీ లేదు, ఒకటే చెప్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మహామహులు. వాళ్ళు స్థాపించి సినిమా ఎలా పుట్టిందో మాకు తెలియదు. సినిమా ఇంకా వెళ్తోంది. మనం టాకీ ఆ మూవీ కూడా చూసాం, మాటలు లేని మూవీ మద్రాసులో రిలీజ్ చేస్తే మేము వెళ్ళి చూసాం. అన్ని రకాలు చూసిందాన్ని నేను. ఇంకా నన్ను ఉంచాడు దేవుడు. అసలు వాళ్ళందరినీ ఎప్పుడూ నేను తలుచుకుంటుంటాను. ఎందుకంటే ఈ కళ కోసం ఎంత త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు. ఎవరు చెప్పుకోవడానికి అప్పుడు ఆ టెక్నిక్ ఇది కూడా లేదు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళందరూ బయట ఉంటే వాళ్ళందరికీ త్వరగా విముక్తి చేయను. ఆయన ఎగురుతుంట పిశాచుడు. ఒక ఆయన గరికపాటి, ఆయన గోదావరి బ్రిడ్జ్ దాని నిండా దెయ్యాలి. ఆయన దాని నిండా దెయ్యాలు ఉన్నట్ట. ఈయన అంటే కోరికలతో చచ్చిపోతారు వాళ్ళు, అది అవుతారు. అదేం కోరికలు లేకుండా ప్లెయిన్గా వెళ్ళిపోవాలని. అయ్యో, ఏమో మనం ఏం చెప్పగలం. మనం వెనక అసలు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ముందున్నదే చూసుకుంటూ వెళ్ళిపోతాం.
అదే బెస్ట్. అవును. ముందున్నది చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ గొయ్యి ఉన్నా గొయ్యి కనబడుతుంది, వెనకాతలు ఉంటేలా కనబడుతుంది గొయ్య. అలా నడుస్తాం మనం అంతా, చూసుకోం, ఓహో వెళ్తుంటాం. ఇలాంటిది ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సూపర్. మనుషుల్ని ప్రార్థించగట్టే భగవంతుడు, మనుషులే భగవంతుడి రూపాలు. ఇప్పుడు మీరు చూడండి, మీరు అవన్నీ చేశారు, మిమ్మల్ని ఒక కట్ట కనిపెడుతున్నాను నేను ఇలాగా. మీరు వచ్చారంటే ఆహా తప్పకుండా రండి అన్నాను. చూడని మనిషితో మనం ఎలా చెప్తాం? మీతో బాగా చక్కగా మాట్లాడతారు, పాడతారేమో నాకు తెలియలేదు. అంటే టేస్ట్ ఉండాలి, అది ముఖ్యం. మేము అప్పుడు మాకు ఏ టేస్ట్లు లేవు, ఎంతసేపు పాడుకోవడం టేస్ట్. అది లలితా పద్మిని వాళ్ళు కూడా వచ్చారు వ్యాన్లో, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మా ఇంటికి వచ్చేదాన్ని. అలా వెళ్ళేవాళ్ళు అందరూ, ఒక ఫ్యామిలీ లాగా. ఒక వ్యాన్ వచ్చేది, అందరిని ఎక్కించుకొని వెళ్తుండేది. 10 గంటలకు వెళ్తే స్టూడియోలో ఉండాలి. అగ్రిమెంట్లే, అక్కడే కూడు తింటాం, సాయంత్రం మళ్ళీ స్కూల్ లాగా ఇంట్లో తీసుకొచ్చి దింపేస్తారు. నేను డబ్బింగ్ కూడా ట్రై చేద్దామని ఒక ఆయన చూశాడు నా చేత, వాయిస్ డబ్బింగ్. ఎవరో చెప్పారు, అమ్మా చెప్పకండి అన్నారు. చెప్పను, రానట్టు నటించండి. అసలు నాకు మాటే రాదయ్యా బాబు, పాట పాడబట్టే పాడతాను కానీ నాకు మాట రాదు. ట్రై చేశారు, తత్త నన్ను అయిపోయింది, అక్కర్లేదులే అన్న. దాని నుంచి ఇవన్నీ దూకుతూ ఈ స్థాయికి చేరాను. ఈ స్థాయికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అంటే ఈ స్థాయికి ఇంతవరకు ఎవరు ఎదగలేదు. అంటే అప్పుడు ఫీల్డ్కి అమ్మ, ఎవరు ఎంఎస్ అమ్మ, ఆ ముఖ కళ అది ఆవిడ నిజంగా, ఎంఎస్ సుబ్బలక్ష్మి, సరస్వతీదేవి నిజంగా చాలా. ఆవిడని చూశాను, పట్టమ్మళ్ళ గారు చూశాను. ఈ ఫీల్డ్కి పి సుశీల గారు. నన్ను నేనే చూసుకోవాలి అద్దంలో. ఉరువతై కాటీడను పాడించాడు ఒక ఆయన, నా స్టోరీవే అంత. అందులో అందరూ నాకు సలాములు కొడతారు, కవులందరూ నా గురించే రాస్తారు. కన్నదాసన్ గారు రాశారు, నేను పాడాను. మహాదేవన్ గారు మ్యూజిక్, కేఆర్ విజయ యాక్ట్ చేసింది, భలే గ్రేస్గా యాక్ట్ చేసింది. ఓకే. కర్ణన్ చూసావా? కన్నెక్కు కుల మీద, మనకి మంచి క్లాసిక్. అది ఇంతవరకు ఎవరు పాడటం లేదు, దగ్గరికి వెళ్ళటం లేదు. అలాంటివన్నీ పాడటం చాలా కష్టం. మీరు తీసుకునేది చాలా టఫ్ సాంగ్స్ అప్పుడు కూడా. చాలా అదే, అలాంటివన్నీ నా చేసి పాడించాడు ఆయన, ఎంఎస్ విశ్వనాథం గారు. పాడడానికి వెళ్తే మనుషులే లేకపోను. మనం మాట్లాడితే ఊరికే క్లాసికల్ దదర్రా అంటుంటే ఆయనది ఎంత కల్పన, అంతా ఎంత ఇది, ఎన్ని వేల పాటలు. విశ్వనాథం గారిది, అవును, రాజేశ్వరరావు గారిది, పెండేలా గారిది, ఎలా మహామహులందరూ. రామనాథయ్యర్ గారు సంగ సగతికి ఉంటున్నాడు కై కన్నీయர்கள் సొన్నది నాలే అది స్టార్ట్, లాస్ట్ టార్మింగ్. ఇప్పుడు పాడలేను, యాక్ట్ చేస్తున్నాను, యాక్టింగ్లో దిగిపోయాను. తిరుగుతూ ఉండడం, నేను తిరగాలి ఇప్పుడు. ఇప్పుడు నేను తిరుగుతాను, తిరగదు. అనిపిస్తుంది. పాడి రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు రెస్ట్కి నో చేసుకున్నాను. ఇంకా రెస్ట్ బోరింగ్ అనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఏదైనా పాడాలనిపిస్తుందమ్మా? పాడాలని వాళ్ళందరూ పాడుతుంటే పాడాలనిపిస్తుంది. ఇదిలే పలకదు, ఇది పలికితే పాడేస్తాను. సో అన్నం సరిగ్గా తిన్నాం, అలా చాలా కష్టం, అరగదు. సరేలే ఇంత ఇచ్చాడు దేవుడు, పాతవే వింటూ పడుకుంటాను. ఎలా పాడానప్పా అని. ఎక్కువ నావేని బాలు డ్యూయట్సే వస్తాయి. అవును, ఇంకంతే వాయిస్. మనం పాతవన్నీ గుర్తు చేసుకొని అలా విహరిస్తాను అంతే. ఆశ్రమంలో చేరిపితే వాళ్ళు అంతకంటే చూడరయ్యా. ఆశ్రమంలో నీళ్లు కూడా ఇవ్వరు, అది కూడా చూశాను, ట్రై చేశాను. ఎక్కడికి పోదాం, ఆశ్రమంలో చేరిపోదాం. వచ్చిన కొత్తలు చూపుతారు, తర్వాత దరిద్రంగా ఉందన్నదే చీర, అలా తయారవుతారు. ఎక్కువ చనువు కొద్దీ పాపం
సూపర్ అమ్మా. ప్రాణం తీసిన అన్నం, మా జాతిలో ప్రాణం తీసిన అన్నం మేమే పడతాం. అది అనబుద్ధి అవదు. అది వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వచ్చారు. కష్టపడకుండా ఏమి రాదయ్యా. నువ్వెంత కష్టపడ్డావు నేను ఎప్పుడైనా అడిగానా? తర్వాత వస్తా ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూ నీదే. ఊరికే నవ్విద్దామని కాదు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. ఇలానే ఉండాలి. డల్గా హెల్త్ నా వయసు అయిపోయింది ఎలా కాదు, చాలా హ్యాపీగా. లేదా అందులో అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను నేనే. ఇది నాకు ప్రజెంట్ చేయబోయా. డెఫినెట్గా. దీని మీద సుమన్ టీవీ ఉంది కదా, సుశీల టీవీ అనేసి ఇచ్చేస్తాను. చూడవయ్యా ఎంత బుర్ర. నేను శుభశ్రీ అంటాను. ఎస్ మీదే అయితే. శుభశ్రీ సుశీల ఎందుకో పెట్టాను మా ఆయన. అంత సరదాగా ఉండేది నాకు. ఒకళ్ళు కొట్టుకోవడం పడ్డా ఇక్కడ చిరిగిపోయింది నాకు. పడి కిటికీ కొట్టుకున్నాను అంతే. ఏదో అలా జరుగుతుంటుంది. సో ఒళ్ళంతా దెబ్బలే, పరిగెట్టున్నారు. పెద్ద బాకెళ్ళు కదా అవి. అమ్మా, ఈ సంక్రాంతికి నిజంగా ఇంటికి పిలిచి ఇంత గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకోటి ఉన్నది పక్కనే. ధన్యవాదాలు. ధన్యవాదాలకి ఇంకా పక్కనే కృతజ్ఞతలు. ఇప్పుడు నీకు రాదు అది, రేపు చెప్తాను. రేపైతే హైదరాబాద్. అగ్రిమెంట్ ఏమైనా రాయాలా నీకు? మీ ఇష్టం. అంటే మేము ఏం చేసినా మీరేం అడ్డారు వీళ్ళేదని. అగ్రిమెంట్లు అదే సరే, మీ ఇష్టం. అది వీళ్ళందరూ అయించుకుంటారు. అందుకే నేను అడిగాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎన్ని టీవీలుగా అమ్మేస్తావయ్యా? కొంచెం కొంచెం నా దానికి వేస్తుండు. ఇది నీకు నాకు ఏంటో అగ్రిమెంట్. సో అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళతో ఒక నిమిషం అలా స్పెండ్ చేయటమే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాంటిది నీకేనయ్యా ఫస్ట్ ఇచ్చినది, ఎవ్వరికి ఇవ్వలేదు. థ్యాంక్ యూ. అందుకే థ్యాంక్ యూ. ఓకే, దానికి తగిన ఫలితం నాకు రావాలి. తప్పకుండా. ఇంకా సంతోషంగా ఉండాలి అందరూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరు చేయలేదు. ఇంత స్టోరీ ఎవరికి చెప్పలేదు.